హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి వినీత్. సో మనము ఈరోజు 10th క్లాస్లోని ట్రిగ్నోమెట్రీ 11th చాప్టర్ అయిన ట్రిగ్నోమెట్రీ నేర్చుకుందాం. సో నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు లాక్డౌన్ ఉండడం వల్ల చాలామంది 10th క్లాస్ పిల్లలకి ఇబ్బంది అవుతుంది. సో చాలా క్లాసెస్ మిస్ అవుతున్నారు. సో కాబట్టి నేను వాళ్ళని ఉద్దేశించి చేస్తున్నాను. సో నేను 10th క్లాస్లోని చాలా చాప్టర్స్ ఉన్నప్పటికీ నేను 11th చాప్టర్ అయిన ట్రిగ్నోమెట్రీ తీసుకోవడానికి కారణం ఏంటంటే, చాలామందికి ట్రిగ్నోమెట్రీ అంటే కొంచెం నేర్చుకోవడానికి కొంచెం టైం పడుతుంది, డిఫికల్ట్గా ఉంటుంది. అంటే మనకి ఇంతకుముందు ఏ క్లాస్లో కానీ ఇవి రావు, అంటే ఈ ట్రిగ్నోమెట్రీకి సంబంధించింది ఏది రాదు, కాబట్టి మనకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అండ్ ఇంకో రీజన్ ఏంటంటే, మనకి ఈ ట్రిగ్నోమెట్రీ నుండి మనకి ఒక ఎల్ఏక్యూస్ వస్తుంది పక్క. ఎల్ఏక్యూ అంటే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ పక్కా వస్తుంది, లాంగ్. సో చాలామంది లాంగ్ ఆన్సర్ పిల్లలు చాలామంది పాస్ కావడానికి లాంగ్ ఆన్సర్స్ నేర్చుకుంటారు. సో లాంగ్ ఆన్సర్స్ పైన ఆధారపడి ఉండే వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. సో నేను అందుకోసమే ఈ 11th చాప్టర్ తీసుకున్నాను. సో ఈరోజు మనం 11th చాప్టర్ యొక్క ఇంట్రడక్షన్ నేర్చుకుందాం. 11th చాప్టర్ ఇంట్రడక్షన్, ట్రిగ్నోమెట్రీ. సో ఇంట్రడక్షన్లోకి వెళ్తే మనకి ట్రిగ్నోమెట్రీలో మనకి మెయిన్గా మొత్తం హోల్గా యూజ్ చేసేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని యూజ్ చేస్తాం. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిలే మెయిన్ ఈ పిల్లర్ లాంటిది, ఈ ట్రిగ్నోమెట్రీకి ఒక పిల్లర్స్ లాంటిది. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లేకపోతే ఈ ట్రిగ్నోమెట్రీ లేదు. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని బేస్ చేసుకొని మనం ఈ ట్రిగ్నోమెట్రీని మొత్తం నేర్చుకుంటాం. ఏ క్లాస్లో చూసుకున్నా కానీ మనకు ట్రిగ్నోమెట్రీ ఉండదు. అండ్ ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి, అంటే ఏ ట్రయాంగిల్కి కానీ ఈ సైడ్స్కి నేమ్స్ ఉండవు. కానీ ఇక్కడికి వస్తే మనకి ఈ స్లాంట్గా ఉండేది హైపోటెన్యూస్ అని అనుకుంటామంటే దీని నేమ్ హైపోటెన్యూస్. సో అండ్ ఇక్కడ ఇది ఆపోజిట్, ఇది అడ్జసెంట్. ఇవి ఈ సైడ్స్ని హైపోటెన్యూస్ అంటారు, ఇది అపోజిట్ అంటారు, ఇది అడ్జసెంట్ అంటారు. సో నేను ఈ ట్రిగ్నోమెట్రీ చెప్పడానికి ఇంకో రీజన్ ఏంటి అంటే, నేను చాలామంది పిల్లలకి ఏమంటున్నారంటే, ఇప్పటికీ కొంతమంది పిల్లలకి ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి. ఆన్లైన్ క్లాసెస్ జరిగినప్పటికీ అందులో వీడియో కానీ వాయిస్ కానీ క్లారిటీగా లేకపోవడం అనేది, అర్థం కాకపోవడం అనేది వింటున్నాను. అర్థమవుతలేదని చాలామంది చెప్తున్నారు. సో నేను వాళ్ళని ఉద్దేశించి ఈ వీడియో తయారు చేశాను. సో ఈ వీడియోలో ఫస్ట్ వీడియో నాది ట్రిగ్నోమెట్రీ చెప్తున్నాను. దాని తర్వాత మీకు ఏ చాప్టర్ 10th క్లాస్లోని 10th క్లాస్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్లో కానీ ఏ చాప్టర్ అడిగినా నేను చెప్తాను. సో ఈ నెక్స్ట్ వీడియోని చెప్తాను. సో ఇప్పుడు మాత్రం నేను ట్రిగ్నోమెట్రీలో ఇంట్రడక్షన్ చెప్తున్నాను. ఫస్ట్ ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనం సైడ్స్ నేర్చుకున్నాం కదా. ఇది స్లాంట్గా ఉండేది ఎప్పుడైనా హైపోటెన్యూస్ ఉంటుంది, అపోజిట్ అడ్జసెంట్. నెక్స్ట్ ఈ ఆపోజిట్ అడ్జసెంట్ చేంజ్ అవుతుంటాయి మనకి. దేని బేస్ చేసుకొని అంటే యాంగిల్స్ ఉంటాయి మనకి. ఇక్కడ ఇది కాదు, ఇది ఫిక్స్డ్ అనమాట. ఇది ఫిక్స్డ్. మనం ఇది ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని, ఇవి రెండు ఫిక్స్డ్. ఈ రైట్ యాంగిల్ హైపోటెన్యూస్ చేంజ్ కావు. ఈ స్లాంట్గా ఉండేది హైపోటెన్యూస్, ఇక్కడ రైట్ యాంగిల్ మాత్రమే ఉంటుంది. సో ఈ ప్లేసెస్లో మనం ఏం తీసుకోవద్దు. సో ఇక్కడ లేకపోతే ఇక్కడ కానీ టీటా అనేది తీసుకుంటాం. అంటే టీటా అనేది యాంగిల్, ఎనీ యాంగిల్ తీసుకుంటాం. ఇప్పుడు టీటా ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, ఆపోజిట్ ఇక్కడ అవుతుంది. అంటే టీటాకి అపోజిట్లో ఉండేది ఆపోజిట్ సైడ్, దానికి అడ్జసెంట్లో ఉండేది అడ్జసెంట్ సైడ్. ఒకవేళ టీటా ఇక్కడ ఉందనుకోండి, ఆపోజిట్ ఇక్కడ వస్తుంది, అడ్జసెంట్ ఇక్కడ వస్తుంది. అంటే టీటాని బేస్ చేసుకొని మన సైడ్స్ చేంజ్ అవుతుంటాం అనమాట, ఇక్కడ కానీ. సో చాలామందికి ఇబ్బంది ఇక్కడనే అవుతుంటుంది. అది ఇబ్బందిని ఎట్లా ఎదుర్కోవాలో చెప్తాను నేను. మనకు ఇబ్బంది పడకుండా మనం ప్రాబ్లమ్ని కరెక్ట్ వచ్చేలాగా ఎట్లా చేస్తామని చెప్తాను నేను నెక్స్ట్ ఇది చెప్పిన తర్వాత. సో ఇవి ఉంటాయి మనకి. నెక్స్ట్ ట్రిగ్నోమెట్రీలో మనకి ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఉంటాయి. సో ఇవి మెయిన్ ఇంపార్టెంట్. వీటిని బేస్ చేసుకున్న ట్రిగ్నోమెట్రీ మొత్తం ఉంటుంది. సో సైన్ ఉంటుంది, కాస్, టాన్, కాట్, సెక్, కోసెక్, ఇవి ఉంటాయి. ఇవి ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. సో వీటితో పాటు సైన్తో పాటు యాంగిల్ టీటా ఉంటే దీని వాల్యూ, అంటే దీని రేషియో ఏమవుతుందంటే,
రేషియో దేన్ని బేస్ చేసుకొని చెప్తామంటే మనం ఈ సైడ్స్ని బేస్ చేసుకొని చెప్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సైన్ టీటా ఈజ్ ఈక్వల్స్ మనకి అపోజిట్ బై అడ్జసెంట్, ఓపీపీ అంటే ఆపోజిట్ నేను ఓపీపీ అని రాస్తున్నాను, అడ్జసెంట్ని ఏడీజీ అని రాస్తున్నాను. సో సైన్ టీటా ఈజ్ కూడా అపోజిట్ బై అడ్జసెంట్. నెక్స్ట్ మనకి కాస్ టీటా అంటే కాస్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఏంటి అంటే వాల్యూ రేషియో ఏంటంటే అడ్జసెంట్ బై హైపోటెన్యూస్, ఏడీజే బై హెచ్వైపీ హైపోటెన్యూస్. నెక్స్ట్ ట్యాన్ వాల్యూని చెప్తున్నాను. ట్యాన్ రేషియో ఏంటంటే ఓపీపీ అపోజిట్ బై అడ్జసెంట్. నెక్స్ట్ కాట్, సెక్, కోసెక్. ఈ వీటిని మాత్రం మనం దేన్ని బేస్ చేసుకొని చెప్తామంటే సైన్ని, కాస్ని, ట్యాన్ని బేస్ చేసుకొని మనం ఈ మూడింటిని వాల్యూస్ కూడా చెప్తాం. అంటే వీటికి సపరేట్గా ఉండవు, వీటిని బేస్ చేసుకొని చెప్తాం. వీటిని బేస్ చేసుకొని చెప్పాలంటే మనకు దానికంటే ముందు ఒక 3 ఫార్ములాస్ నేర్చుకోవాలి. ఏంటివంటే అవి tan theta is equals to 1 by cot theta, or cot theta is equals to 1 by tan theta. అంటే మనకి cot theta tan theta is equal to 1 by cot theta అని తీసుకోవచ్చు, cot theta is equal to 1 by tan theta. అంటే మనకు cot theta అవసరం ఉంది కాబట్టి cot theta తీసుకోవచ్చు. సో నెక్స్ట్ cot thetaని ఇప్పుడు 1 by tan theta అన్నాను కదా. సో ఏంటంటే cot theta వాల్యూ తీసుకున్నాం. ఇప్పుడు cot thetaని ఈ సైడ్స్ ప్రకారంగా చూసుకుంటే అంటే హైపోటెన్యూస్, అపోజిట్, అడ్జసెంట్ ప్రకారంగా చూసుకుంటే cot theta ఏమవుతుందంటే రెసిప్రోకల్ ఆఫ్ tan theta కదా. 1 by tan theta అంటే tan theta ఏముంది మనకి ఆపోజిట్ బై అడ్జసెంట్. సో cot theta ఏమవుతుంది, దానికి రెసిప్రోకల్ అంటే ఉల్టా అవుతుంది, ఏడీజే బై ఓపీపీ అడ్జసెంట్ ఉంటుంది. ఓకే, ఇవి ఫార్ములాస్ మాత్రం మీకు నేర్చుకుంటే ఈజీగా ఉంటాయి. ఈ ఫార్ములాని నేర్చుకోండి. ఈ ఫార్ములాని నేర్చుకుంటే మీకు నెక్స్ట్ కాట్ అంటే సైన్, కాస్, టాన్ వరకే ఆగిపోకుండా మీరు నెక్స్ట్ ఫర్దర్గా వెళ్ళొచ్చు. ఫర్దర్గా ఇంకా తెలిసిపోతుంది కాట్, సెక్, కోసెక్ గురించి. నెక్స్ట్ చూసుకోండి, సెక్ గురించి చూసుకుంటే సెక్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 by sin టీటా మనకి, ఆర్ sin టీటా ఈజ్ ఈక్వల్ టు 1 by sec టీటా కూడా తీసుకోవచ్చు. సో సెక్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 by sin టీటా కదా. మనం మిస్టేక్ చేసాం. సెక్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 by cos టీటా. ఇంకొకటి మనం చూసుకుంటే ఇక్కడ కూడా మిస్టేక్ పోయింది, చూసుకోలేను నేను. అది ఫస్ట్ వీడియో కాబట్టి నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది, అందుకోసమే ఇలా మిస్టేక్స్ పోతున్నాయి. sin టీటా ఈజ్ ఈక్వల్ టు అపోజిట్ బై హైపోటెన్యూస్ మనకి హెచ్వైపీ. సో ఇక్కడ ఒకటి మిస్టేక్ పోయింది, ఇక్కడ ఒకటి మిస్టేక్ పోయింది. సెక్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 by cos టీటా, ఇది గుర్తుపెట్టుకోండి. సెక్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 by cos టీటా, ఇది ఫార్ములా. సో ఈ ఫార్ములాని బేస్ చేసుకొని మనం ఎట్లా చెప్తామంటే సెక్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 by cos టీటా అంటే రెసిప్రోకల్ ఆఫ్ కాస్ అన్నాం కాబట్టి కాస్ చూసుకుంటే ఇక్కడ అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, రెసిప్రోకల్ అంటే హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ అవుతుంది. అంటే సెక్ టీటా ఈజ్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ బై అడ్జసెంట్. ఇది ఇక్కడ వరకు మీకు తెలిసిపోయింది. నెక్స్ట్ కొసెక్ టీటా చూసుకుంటే కొసెక్ టీటాకి ఫార్ములా ఏంటంటే కొసెక్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 by sin టీటా, 1 by sin టీటా. సో కొసెక్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు అంటే 1 by sin టీటా అంటే రెసిప్రోకల్ ఆఫ్ సైన్ చూసుకుంటే అపోజిట్ బై హైపోటెన్యూస్, దాని రెసిప్రోకల్ అంటే హైపోటెన్యూస్ పైనకి వెళ్ళి ఆపోజిట్ కిందకి వస్తుంది, హైపోటెన్యూస్ బై ఆపోజిట్. ఓకే, ఇది. సో వీటి వాల్యూస్ని మాత్రం తెలిసిపోయింది. ఇప్పుడు మీకు రేషియోస్ తెలిసింది, వాటిని ఎలా యూజ్ చేస్తారో అనేది తెలుసుకుందాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లం తీసుకుందాం. మనము ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకొని వాడు ఇస్తాడు ఇలా, వాడు ఇక్కడ ఏబిసి ఎన్ని పాయింట్స్ ఇస్తాడు, వాడు మెన్షన్ కూడా చేస్తాడు, రైట్ యాంగిల్ మెన్షన్ చేస్తాడు. రైట్ యాంగిల్ ఈజ్ ఎట్ ఏ అంటే ఏ దగ్గర రైట్ యాంగిల్ తీసుకునేటట్టే పాయింట్స్ వేసుకోవాలి మనం. సో ఏ దగ్గర రైట్ యాంగిల్ తీసుకున్న తర్వాత ఇవి మాత్రం మెన్షన్ చేయడు. ఈ టీటా అనేది బి దగ్గర కానీ ఏ దగ్గర సి దగ్గర కానీ ఉంది అని మాత్రం మెన్షన్ చేయడు. ఏవేవి మెన్షన్ చేస్తారంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది, అందులో రైట్ యాంగిల్ ఈజ్ ఎట్ ఏ అని చెప్తాడు. దాని తర్వాత ఏం చెప్తారంటే ఏబి బీసీ సిఏ వాల్యూస్ ఇస్తాడు. ఏబి సంథింగ్ 7 ఆర్ బీసీ అనేది 12 అండ్ సిఏ అనేది ఒక 5 తీసుకోండి. గుర్తుపెట్టుకోండి, ఈ 3 సైడ్స్లో హైపోటెన్యూస్ ఇట్లా ఇంక్లైన్డ్ సర్ఫేస్ ఎప్పుడైనా అన్నిటికంటే పెద్ద ఉంటుంది. ఈ అపోజిట్ అడ్జసెంట్ కంటే హైపోటెన్యూసే పెద్దగా ఉంటుంది. 12 ఇస్తాడు. ఒకవేళ మీకు వాల్యూస్లలో కన్ఫ్యూజన్ ఉంటే హైపోటెన్యూస్ ఫస్ట్ వేసుకోండి, అపోజిట్ అడ్జసెంట్ తర్వాత వేసుకోండి. సో
ఏబీ ఈజ్ ఈక్వల్ టు 7, బీసీ ఈజ్ ఈక్వల్ టు 12, సిఏ ఈజ్ ఈక్వల్ టు 5. సో ఏబీ 7, 12, 5 ఇవి ఇలా ఇస్తాడు. టీటా మెన్షన్ చేయడు. టీటా మెన్షన్ చేయకుండా అది ఫైండ్ అవుట్ చేయడం ఎలా అంటే మనకి లాస్ట్లో ఏమి ఇస్తాడంటే మీకు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎనీ ట్రిగ్నోమెట్రిక్ రేషియో సైన్ బి అన్నాడు, సైన్ బి అండ్ టాన్ సి అన్నాడు అనుకోండి. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడు మీకు, సైన్ బి అని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే టీటా ప్లేస్లో మనకి ఏముంది బి, అంటే యాంగిల్ బి దగ్గర మనకు టీటా ఉన్నట్టు. సో టీటా ఎక్కడ ఉంటుంది అంటే టీటాకి అపోజిట్ ఉండేది ఏముంటుంది అని చెప్పినాను, అపోజిట్ సైడ్ ఉంటుందని చెప్పాను. నెక్స్ట్ అపోజిట్కి అడ్జసెంట్లో ఉండేది కింద అడ్జసెంట్ సైడ్ అని చెప్పాను, కింద ఉండేది. సో అడ్జసెంట్ అయిపోయింది కదా, మనకి వాల్యూస్ వచ్చేసినాయి. ఇది ఎప్పటికైనా హైపోటెనియస్ మాత్రమే, ఇంక్లైన్లో ఉండేది హైపోటెనియసే. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇది గుర్తుపెట్టుకోండి. దీన్ని కన్ఫ్యూజ్ అయ్యారంటే మొత్తం ప్రాబ్లమే పోతుంది, మొత్తం మీకు మార్క్స్ రావు. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి సైన్ బి ఆర్ టీటా వాల్యూ ఏంటంటే మనకి ఇక్కడ చూసుకుంటే ఆపోజిట్ బై హైపోటెనియస్, ఆపోజిట్ ఇక్కడ చూసుకుంటే ఏముంది, ఆపోజిట్ ఈజ్ ఈక్వల్ టు 5 ఉంది, హైపోటెనియస్ ఏంది 12. సో మనకి ఇక్కడ సైన్ బి వాల్యూ వచ్చేసింది. సైన్ బి ఈక్వల్స్ టు ఆపోజిట్ బై హైపోటెనియస్ అంటే 5/12 వచ్చేసింది. ఇది వాల్యూ వచ్చేసింది ఒకటి. నెక్స్ట్ టాన్కి ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మళ్ళీ ఒక ట్రయాంగిల్ తీసుకోండి, ఎందుకంటే మీరు అదే ట్రయాంగిల్లో చేయడం వల్ల మీకు ఏమవుతుందంటే కన్ఫ్యూజన్ అయిపోతుంది మీకు. సో మళ్ళీ ఒక ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోండి, అలానే తీసుకోండి, సేమ్ ఎలా ఉందో అలానే తీసుకోండి, వాల్యూస్ కూడా అలానే పెట్టుకోండి, చేంజ్ చేయకండి. ఇక్కడ మాత్రం ఇక్కడ బి అంటే సైన్ బి అడిగాడు కాబట్టి బి దగ్గర టీటా తీసుకోండి. ఇక్కడ టాన్ సి అది చేసేటప్పుడు సి దగ్గర తీసుకోవాలి టీటా, అంటే ఇక్కడ టీటా వస్తుంది. టీటా ఇక్కడ వచ్చినప్పుడు టీటాకి అపోజిట్ ఉండేది అపోజిట్ సైడ్ అని ఇక్కడ చెప్పాను కదా మీకు. సో టీటాకి ఆపోజిట్లో ఉండేది అపోజిట్ సైడ్, ఇది ఆపోజిట్ అవుతుంది. ఇది హైపోటెన్యూస్ ఫిక్స్డ్ ఇలానే ఉంటుంది. ఇది మాత్రం అడ్జసెంట్, అంటే ఏం చెప్పాను మీకు, ఆపోజిట్కి ఆనుకోనుండి ఇట్లా ఆనుకోనుండి ఇలా ఉండేది అడ్జసెంట్ అని చెప్పాను. సో చూసుకుంటే మీకు మామూలుగా టాన్ సి ఈజ్ ఈక్వల్ టు టాన్ ఫార్ములా మీకు ఇక్కడ ఏముంది, ఆపోజిట్ బై అడ్జసెంట్ ఉంది. సో ఆపోజిట్ బై అడ్జసెంట్ తీసుకుంటే ఆపోజిట్ బై అడ్జసెంట్, సో ఆపోజిట్ వాల్యూ ఉంది మీకు, ఆపోజిట్ ఈజ్ ఈక్వల్ టు 7 ఉంది, అడ్జసెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏముంది 5 ఉంది. సో 7/5 టాన్ సి ఈజ్ ఈక్వల్ చేయండి 7/5. సో ఇక్కడ వరకు మీకు తెలిసింది. నెక్స్ట్ ఏం చెప్తానంటే మీకు మామూలుగా చూడండి, మనకి ఇవి ఇక్కడ వరకు మనం ఇప్పటి వరకు ఏం చేసాము, ఈ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఫార్ములాస్ ఏంటో తెలుసుకున్నాము. ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఎలా ఉపయోగపడతాయి, ఇవి ఆపోజిట్ హైపోటెన్యూస్ ఎలా ఉపయోగపడతాయి తెలుసుకున్నాం. ఒకవేళ ఈ 3 వాల్యూస్ ఇవ్వకుండా ఏదైనా 2 వాల్యూస్ ఇచ్చి ఈ ఒక వాల్యూ మిస్ చేశాడంటే ఏదైనా వాల్యూ మిస్ చేసి ఉంటే మీరు ఏం చేయాలంటే మీకు అది ఫైండ్ అవుట్ చేసేందుకు ఒక థీరం ఉంటుంది, పైథాగరస్ థీరం అనేది. పైథాగరస్ థీరం అనేది ఉంటుంది. సో పైథాగరస్ థీరం ప్రకారం ఏంది అంటే మనకి పైథాగరస్ థీరం ప్రకారం హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు అపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్. ఈ ఫార్ములా మీరు ఎక్కడ ఉండొచ్చు కానీ ఒక దగ్గర ఇంటర్ ఇది ఫార్ములా వస్తుంది. ఇక్కడ వస్తుంది అంటే మనకి 9th క్లాస్లో చూసుకుంటే నంబర్ లైన్ పైన రూట్ వాల్యూస్ √10 కానీ √5 కానీ రిప్రజెంట్ చేయమంటారు. రిప్రజెంట్ చేసేటప్పుడు మీకు ఈ ఫార్ములా యూజ్ అవుతుంది. ఒకసారి మీరు 9th క్లాస్ టెక్స్ట్ బుక్ తీసి ఫస్ట్ చాప్టర్లోని రియల్ నెంబర్స్ సంథింగ్ ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్ ఉంటుంది, అందులో చూసుకుంటే మీకు రూట్ వాల్యూస్ని నంబర్ లైన్ పైన డినోట్ చేయమంటే ఈ ఫార్ములాని బేస్ చేసుకొని చెప్తాం మనం. సో అక్కడ ఈ ఫార్ములాని మెన్షన్ చేయడు కానీ మనం ఈ ఫార్ములా యూజ్ చేస్తారు అక్కడ. సో హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు అపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్. ఇలా ఇవి యూజ్ చేసి మనము ఏదైనా ఒక వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు ఈ థీరం. దాని తర్వాత మీకు నెక్స్ట్ వీడియోలో ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే ఈ థీరంని ఎలా యూజ్ చేస్తారు, దాంతోపాటు ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ మనకు సైన్ టీటా ఉంది కదా, టీటా ప్లేస్లో టీటా ఈజ్ ఈక్వల్స్ టు ఎనీ 0 కానీ 30 కానీ 45 కానీ ఇలా మీకు వాల్యూస్ వస్తాయి. ఆ వాల్యూస్ వచ్చినప్పుడు దాని వాల్యూ ఏమవుతుంది, సైన్ 0 వాల్యూ ఏమవుతుంది అనేది చెప్తా. అది దానికి మనకు సపరేట్గా టెక్స్ట్ బుక్లో ఒక టేబుల్ ఉంది, అది 282 పేజ్ నెంబర్లో ఉంది.
పేజ్ నెంబర్ 282లో మీకు ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ టేబుల్ అనేది ఉంటుంది. ఒకవేళ మీకు టెక్స్ట్ బుక్స్ ఉంటే చూసుకోండి, అది నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతోపాటు మీకు ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే పైథాగరస్ థీరం ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారో చెప్తాను. దాంతోపాటు మీకు ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ ఏమైనా మెయిన్ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఇంకా ప్రాబ్లమ్స్ ఏమైనా ఒకవేళ డౌట్ ఉంటే అవి మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, చెప్తాను. నెక్స్ట్ మీరు ఏం చేయండి అంటే మీకు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, ఒకటి సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు మీకు బెల్ ఐకాన్ ఉంటుంది, ఒకటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల మీకు నెక్స్ట్ వీడియో ఆ బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మీకు నెక్స్ట్ వీడియో నేను పెడితే అప్పుడే మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు చూడగలుగుతారు. సో నా నెక్స్ట్ వీడియో మిస్ చేయొద్దు అనుకుంటే మీరు బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. సో థ్యాంక్ యూ.